ఈ తాతను చూస్తే నాకైతే చాలా బాధేసింది. వృద్ధాప్యంలో మనకు ఒక నలుగురు తోడుండేలాగా మనం చూసుకోవాలి. మన మంచితనమే మనకు ఒక నలుగురిని తోడుగా ఉంచుతుంది. అలాంటి నలుగురితో కలిసిమెలిసి ఉండటమే జీవితం. ఎంతసేపు సంపాదన, భార్య, పిల్లలు, ఇల్లు ఇదే కాదండి, మనకంటూ ఒక 10 మందిని కూడగట్టుకోవడం కూడా ముఖ్యం. ఇలాంటి ఏజ్ లో మనకు తోడుండేది ఆ 10 మందే, ఆ నలుగురే, ఆ ఇద్దరే. ఎవరు వీలైతే వాళ్ళ సర్కిల్ బట్టి మంచిగా ఉండగలగడం ఉత్తమం. ఎందుకంటే ఆ 10 మంది మనకు రేపటి రోజు సహాయం చేసేది. ఫలానా వ్యక్తి మంచివాడు అని చెప్పగలిగేది ఆ 10 మందే. కాబట్టి వృద్ధాప్యంలో ఒంటరితనంగా ఫీల్ అవ్వద్దండి. వృద్ధాప్యం ముగింపు దశ కాదు. నలుగురితో సంతోషంగా గడపడానికి మీకున్న అత్యుత్తమమైన సమయం అదే. ఎందుకంటే జీవితం అంతా పోరాడేశాం, ఎంతసేపు సమస్యలతోనే చుట్టుముట్టినాం. తర్వాత ఉండే జీవితాన్ని మనం హ్యాపీగా గడపాలి అంటే ఆ 10 మందే మనకు ముఖ్యం. ఆ 10 మందిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజీని ఫాలో అయిపోండి.